ఫెస్టివల్ నిర్వహణపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. మన సంస్కృతికి భంగం కలిగించే పనులు ముఖ్యమంత్రి ఎప్పుడు చేయరని విశాఖలో అన్నారు. ప్రైవేట్ సంస్థల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏవైనా అభ్యంతరకరమైన అంశాలు ఉంటే తొలగిస్తామని అనిత హామీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించే పోస్టులపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు అనిత. బీచ్ ఫెస్టివల్ అన్నది ఇది ప్యూర్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వాలన్నా కలెక్టర్ చైర్మన్గా చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరూ సెలెక్ట్ చేసినవి మాత్రమే లో బీచ్ ఫెస్టివల్లో ఏదైతే ఉన్నాయో సంస్కృత కార్యక్రమాలు కానీ ఏదైతే అవన్నీ కూడా అందులో అక్కడ బయటకు వస్తాయి. ఎక్కడా కూడా తెలుగు సంస్కృతిని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోరు. అంటే ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టి ఈ వర్డ్ ఉపయోగించి నా పర్సనల్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో దుష్ప్రచారం చూస్తుంటే నిజంగా సిగ్గనిపిస్తుంది ఈరోజు.